Hello everyone, this is Prudvi. You are watching Prudhira Meda YouTube channel. సో మీ జాబ్ సేఫ్గానే ఉందా? మనం డైలీ వింటున్న పేరు ఎక్కువగా న్యూస్లో వస్తున్నది ఐటీ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎక్కువగా లే ఆఫ్స్ చేస్తున్నారు అని మనం డైలీ వింటూనే ఉన్నాం. అసలు ఈ లే ఆఫ్ అంటే ఏంటి? అసలు లే ఆఫ్ అయితే శాలరీ వస్తుందా? ఎంప్లాయీ మిస్టేక్ వల్ల కూడా లే ఆఫ్ చేస్తారా? డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. అలాగే అసలు లే ఆఫ్కి, ఫైర్డ్కి, టర్మినేషన్కి, రిజిగ్నేషన్కి, పిఐపి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్, ఫర్లో, డౌన్ సైజింగ్, ఇలా వీటన్నిటికీ అసలు డిఫరెన్సెస్ ఏంటి, అసలు వీటి మీనింగ్స్ ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకే ఈ వీడియోలో లే ఆఫ్ గురించి ప్రతి ఒక్కరికి, బిగినర్స్కి కూడా అర్థమయ్యేటట్టు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అసలు లే ఆఫ్ అంటే ఏంటి, వీటన్నిటికీ డిఫరెన్సెస్ ఏంటి అని తెలుస్తుంది. అండ్ ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళకే కాకుండా మీరు స్టూడెంట్స్ అయినా కానీ, లేదా ఫ్రెషర్స్గా ఉన్నా కానీ, ఐటీలోకి రావాలనుకుంటున్నా, ఐటీలో మీరు వర్క్ చేస్తున్నా, లేదా మీ కొలీగ్స్కి, ఎవరికైనా ఇది చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. తర్వాత మన ఛానల్ ని మీరు క్లిక్ చేసి మన వీడియోస్ అన్ని మీరైతే వాచ్ చేయొచ్చు. ఇలా చాలా కంటెంట్ మన ఛానల్లో అయితే ఉంది. ఇంకా మీరు చూడనట్లయితే ఇప్పుడే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వాట్ ఈస్ లే ఆఫ్? అసలు లే ఆఫ్ అంటే ఏంటి? ఫస్ట్ మనం అసలు ఎందుకు ప్రతి ఒక్కరూ లే ఆఫ్ల గురించి మాట్లాడుతున్నారు అనేది మనం తెలుసుకుందాం. ఆ తర్వాత అసలు లే ఆఫ్ అంటే ఏంటి అనేది క్లియర్ డెఫినేషన్ మనం చూద్దాం. అసలు రియాలిటీ ఏంటి, తర్వాత అసలు ప్రతి ఒక్క ఎంప్లాయీ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఈ లే ఆఫ్ల గురించి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మనం చాలా చాలా లే ఆఫ్ల గురించి వింటూ ఉన్నాం. అసలు ఏంటి ఆ లే ఆఫ్ల గురించి అనేది మనం తెలుసుకుందాం. తర్వాత దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారు, నెక్స్ట్ అసలు లే ఆఫ్కి, ఫైర్డ్కి డిఫరెన్స్ ఏంటి, లే ఆఫ్కి, టర్మినేషన్కి డిఫరెన్స్ ఏంటి, ఇంకా రిజిగ్నేషన్కి, లే ఆఫ్కి డిఫరెన్స్ ఏంటి, పిఐపి అంటే ఏంటి, ఫర్లో అంటే ఏంటి, డౌన్ సైజింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ అసలు ఎందుకు ప్రతి ఒక్కరు లే ఆఫ్ల గురించి మాట్లాడుతున్నారు? ఓకే, సో ఫస్ట్ ఏంటంటే డైలీ మనం న్యూస్ చూస్తూ ఉంటాం. సో ఆ న్యూస్లో మనకి హెడ్లైన్స్లో రీసెంట్ టైమ్స్లో అంటే లాస్ట్ 2 to 3 years నుంచి మనకి ఎక్కువగా ఈ మైక్రోసాఫ్ట్ లే ఆఫ్స్ చేశాయి, అమెజాన్ లే ఆఫ్స్ చేశాయి, ఒరాకిల్ 30,000 ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసింది. ఇలా చాలా కంపెనీస్లో లే ఆఫ్స్ అనేవి చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ సైలెంట్ లే ఆఫ్స్ కూడా చాలా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే మీరు రీసెంట్గా చూస్తుంటే చాలా ఎంఎన్సీస్ కానీ, స్టార్టప్స్ కానీ, ఇలా చాలా కంపెనీస్లో కూడా ఆ హెచ్ఆర్స్ అనే వాళ్ళు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మీకు మీరే రిజైన్ చేసేసేయండి, ప్రాజెక్ట్స్ లేవు మన దగ్గర అని చెప్పి కొందరైతే కాంపన్సేషన్ ఇచ్చి, అంటే 2 months నోటీస్ పీరియడ్ అమౌంట్ ఇచ్చి, అలాగా కొందరైతే 2 months శాలరీ ఇచ్చి మీరు వేరే జాబ్ ఎత్తుక్కోండి అని చెప్పడం, కొందరైతే అసలు ఏది ఇవ్వకుండా నోటీస్ పీరియడ్ లేదు మీరు అయితే రిజైన్ చేసేయాలి అని చెప్పడం. ఈ విధంగా చాలా సినారియోస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా రెగ్యులర్గా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఆల్సో లింక్డ్ఇన్లో మనకి లే ఆఫ్ పోస్టులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేను రీసెంట్గా లే ఆఫ్ అయ్యాను, మీకు ఏదైనా జాబ్ తెలిస్తే నన్ను రికమెండ్ చేయండి, రెఫర్ చేయండి, ఈ విధంగా చాలా మంది అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు. అలాగే ఏఐ వల్లనే ఈ జాబ్స్ అన్ని పోతున్నాయా అనే ఫియర్ వల్ల ఎక్కువ మంది లే ఆఫ్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో లే ఆఫ్ అయ్యారు అంటే ఏఐ వల్లే రీజన్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ అది వన్ ఆఫ్ ది రీజన్ అంతే, కానీ మొత్తం దాని మీదే కాదు. తర్వాత కంపెనీస్ కాస్ట్ కటింగ్ స్టార్ట్ చేసాయి. అంటే కంపెనీస్ అంతా ఏం చేస్తున్నాయి, ప్రెసెంట్ ఏఐ మీద మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల కాస్ట్ కటింగ్ ఎక్కడ కట్ చేయాలి అనేది వాళ్ళకి, మోస్ట్లీ ఎంప్లాయీస్ని తీసేస్తే సరిపోద్ది కదా, ఎక్కువ మంది ఎందుకు అనవసరంగా, ఎంతమంది తక్కువ వీలైతే అంత తక్కువ మందితో ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని
ఎక్కువగా మనం ప్రొడక్టివిటీ పెంచుకుందాం, సేమ్ ప్రొడక్టివిటీ తెచ్చుకుందాం అని చాలా కంపెనీస్ అయితే కాస్ట్ కటింగ్ స్టార్ట్ చేశాయి. ఇంకా బిజినెస్ ని రీస్ట్రక్చరింగ్ చేయడానికి ప్రతి ఒక్క కంపెనీ ప్రజెంట్ స్టార్ట్ చేసింది. అంటే సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీ మొత్తం ప్రజెంట్ రీస్ట్రక్చర్ అవుతుంది. అంటే ఇప్పటిదాకా ఉన్న ఆ సిచ్యువేషన్స్ వేరే, అండ్ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్స్ చాలా చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఎలా అంటే ఇప్పటి వరకు మనం బీటెక్ కానీ డిగ్రీ కానీ పాస్ అవుతుంటే క్యాంపస్ సెలక్షన్స్ లోనే 50% ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవాళ్ళు జాబ్స్ తెచ్చుకునే వాళ్ళు, ఏదో ఒక జాబ్ లో ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ అయితే స్టార్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పటి నుంచి మొత్తం రీస్ట్రక్చర్ అవ్వడం వల్ల మనకి 50% కాస్త 20 to 30% అయిపోతుంది. ఓన్లీ ఫ్రెషర్స్ హైరింగ్ నేను చెప్పేది. ఎక్స్పీరియన్స్ హైరింగ్ అలాగే ఉంటుంది, చాలా వరకు అలాగే ఉంటుంది. బట్ ఫ్రెషర్ హైరింగ్ మాత్రం చాలా చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి ఎంప్లాయీస్ కి జాబ్ సెక్యూరిటీ గురించి చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ ప్రైవేట్ జాబ్స్. సో ఎప్పుడు ఎవరి జాబ్ ఏమవుతుందో, ఎప్పుడు పింక్ స్లిప్ ఇస్తారో ఎవరికీ తెలియదు. సో ఈ టెన్షన్ చాలా మంది పడుతున్నారు. అందుకనే లే ఆఫ్ల గురించి భయపడుతూ ఉన్నారు. ఇంకా ఫ్రెషర్స్ కి కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు మార్కెట్ చూసి చాలా మంది ఫ్రెషర్స్ భయపడుతున్నారు. అసలు ఎందుకు ఈ సాఫ్ట్వేర్ జాబ్ కోసం మనం ఇన్నేళ్ళు కష్టపడాలి, అక్కడికి వెళ్ళాలి, బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై ఇట్లా వెళ్ళి మీరు కోర్సులు తీసుకోవాలి, ఇంకా నేను ట్రై చేయాలి, ఇలా చేసినా కానీ ప్రజెంట్ చాలా కష్టంగా ఉంది కదా అని చెప్పి చాలా మంది బిజినెస్ సైడ్, స్టార్ట్అప్ సైడ్, ఇన్ఫ్లుయెన్సర్ సైడ్ ఈ విధంగా కానీ చాలా మంది షిఫ్ట్ అవుతూ ఉన్నారు. సో తర్వాత ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ కూడా చాలా కన్సర్న్ ఇది. అంటే అసలు లే ఆఫ్లు అసలు ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. సో ఇవన్నీ మేజర్ రీజన్స్. సో నెక్స్ట్ అసలు రియాలిటీ ఏంటో చూద్దాం. సో రియాలిటీ ఏంటంటే లే ఆఫ్స్ అనేవి కొత్త కాదు. రీసెంట్ ఇయర్స్ లో విజిబిలిటీ ఎక్కువగా ఉంది. అంటే రీసెంట్ ఇయర్స్ లోనే మనకి ఎక్కువగా తెలుస్తుంది. ఎక్కువ న్యూస్ ఛానల్స్ చెప్పడం వల్ల కానీ, ఎక్కువ మంది వాటి గురించి పోస్టులు చేయడం, వీడియోస్ చేయడం, రీల్స్ చేయడం, ఇలా మనకి సోషల్ మీడియా అవేర్నెస్ పెరిగింది కాబట్టి రీసెంట్ ఇయర్స్ లో మనందరికీ ఎక్కువగా తెలుస్తుంది. బట్ ఇది ఎప్పటి నుంచో ఉంది. ఓకే, సో సైమల్టేనియస్ గా ఏఐలో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు కదా. ఇలా చాలా కంపెనీస్ అయితే ప్రెసెంట్ ప్రతి ఒక్క టీమ్ ని రీస్ట్రక్చరింగ్ చేస్తున్నాయి. అంటే ఎలాగా ఇప్పటి వరకు అయితే మనకి ప్రొడక్టివిటీ వచ్చిందో, ఇంతమంది ఎంప్లాయీస్ రియల్లీ నీడా, రియల్ గా మనకి ఎంతమంది అవసరమా, లేదా ఎంత వీలైతే అంత తగ్గిస్తే మనకి ఏఐ టూల్స్ మీద కొంచెం మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, మనకి గ్రోత్ అనేది పెరుగుతుంది, ఇంకా ప్రొడక్టివిటీ సేమ్ ఉంటుంది, సో బర్డెన్ తగ్గుతుంది అని చాలా కంపెనీస్ థింక్ చేస్తూ రీస్ట్రక్చరింగ్ చేస్తూ ఉన్నాయి. సో ఇవి మనకి రియాలిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చి అసలు లే ఆఫ్ అంటే ఏంటి? సో మెయిన్ గా లే ఆఫ్ అంటే ఏంటంటే, మీరు సింపుల్ గా ఇక్కడ చూడండి, లే ఆఫ్ అంటే ఒక కంపెనీ బిజినెస్ డెసిషన్. అంటే అది ఎంప్లాయీ మిస్టేక్ వల్ల జరగదు. ఓకే, కంపెనీకి ఆ పొజిషన్ అవసరం లేకపోవడం, ఇంకా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం, లేదా ప్రాజెక్ట్ ఎండ్ అయిపోవడం, ఆ ప్రాజెక్ట్స్ లేకపోవడం, ఆ టెక్నాలజీకి రిలేటెడ్ గా ఉండే ప్రాజెక్ట్స్ వాళ్ళ దగ్గర లేవు, ఇంకా బడ్జెట్ రెడ్యూస్ అవ్వడం, ఇంకోటి ఆ రోల్ అనేది ఆటోమేషన్ అయిపోవడం, ఇంకా ఆ టీం మొత్తాన్ని ఎలిమినేట్ చేయడం. అంటే ఆ టీం అసలు అవసరం లేదు ఇంకా. అంటే ఆ వర్టికల్ అంటే ఆ బ్రాంచ్, ఓకే, ఆ సెక్టార్ ఏదైతే ఉందో ఆ సెక్టార్నే వాళ్ళు అసలు ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఇయర్స్ లో అసలు వాళ్ళు యూజ్ చేయరు ఇంకా ఆ కంపెనీ వాళ్ళు. సో ఇలాంటి టైంలో టీం మొత్తాన్ని ఎలిమినేట్ చేస్తారు. ఇంకా కంపెనీ లాసెస్ లో రావడం, ఏ ఆటోమేషన్ కూడా చాలా చాలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇది చాలా రోల్స్ ని చేంజ్ చేస్తూ ఉంది. సో రీసెంట్ గా నేను విన్న ప్రకారం అయితే కొందరైతే ఆ ప్రాజెక్ట్ అనేది ఎండ్ అయిపోవడం వల్ల ఆ కంపెనీ వాళ్ళు ఆ టెక్నాలజీకి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ని తీసుకురాలేక ఆ ప్రాజెక్ట్ లో ఉండే ఆ టీం మొత్తాన్ని లే ఆఫ్ చేశారు. ఇంకా మనం డైలీ చూస్తూనే ఉన్నాం, ఇలా చాలా చాలా సిచ్యువేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ మేజర్ రీజన్స్. సో ఇవే లే ఆఫ్ అంటే కంపెనీ డెసిషన్ మెయిన్. ఇది ఎంప్లాయీ మిస్టేక్ వల్ల కాదు. సో కంపెనీ యొక్క రెవెన్యూ, ఇంకా వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, ఇంకా మొత్తం ఆ కంపెనీ సిచ్యువేషన్స్. సో ఈ సిచ్యువేషన్స్ వల్ల మనల్ని అయితే లే ఆఫ్ అనేది చేస్తూ ఉంటారు ఇక్కడ. ఓకే, సో సింపుల్ గా ఏం చెప్పాలంటే లే ఆఫ్ అనేది ఎంప్లాయీ బ్యాడ్ పర్ఫార్మర్, అతనికి ఏం రాదు,
అని లే ఆఫ్ చేయరు. కంపెనీకి లాసెస్లో ఉన్నా కానీ ఆ పొజిషన్కి ఇంకంత అవసరం లేదు అనుకున్నా, లేదా ప్రాజెక్ట్స్ రావు దీని మీద అని అనుకున్నా, అట్లాంటి ఓల్డ్ టెక్నాలజీస్కి కానీ ఓల్డ్ రోల్స్, ఓకే. సో ఇప్పుడు ఎలా అంటే మనకి ఇప్పుడు చిన్న ప్రాజెక్ట్కి కానీ ఎక్కువ ఒక 10 to 15 మెంబర్స్ని హైర్ చేసుకొని ప్రాజెక్ట్ మేనేజరు, సీనియర్ టెక్నికల్ లీడ్ అని ఇలా ఎంప్లాయీస్, డెవలపర్స్, టెస్టర్స్ ఇంతమంది అవసరం లే. సో ఒక 5 మెంబర్స్ చాలు. సో ఇట్లా రిమైనింగ్ 5 మందిని తీసేయడం, ఇలా వాళ్ళు చాలా రీస్ట్రక్చర్ అనేది చేస్తూ ఉన్నారు ప్రజెంట్. సో ఇది మనకి బేసిక్గా లే ఆఫ్ అంటే మీనింగ్, ఓకే. సో మీరు కానీ లే ఆఫ్ అయ్యారనుకోండి, అది నాకు రాదు, నేను బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, నేను చేయలేకపోయాను అందుకే తీసేశారు, ఇలా మీరు అనుకోవద్దు. అది కంపెనీ డెసిషన్. సో అది లాసెస్ వల్ల అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మనమైతే ఎప్పుడు అప్స్కిల్ అయ్యి రెడీగా ఉండాలి. ఏ కంపెనీకైనా ఎనీ టైం మనం ఇంటర్వ్యూ ఇచ్చేటట్టు రెడీగా ఉండాలి. సో నేను అవన్నీ నెక్స్ట్ పార్ట్స్లో, నెక్స్ట్ వీడియోస్లో నేను డిస్కస్ చేస్తాను. లే ఆఫ్ నుంచి మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి మన జాబ్ అనేది. ఓకే, సో నెక్స్ట్ అయితే అసలు ప్రతి ఒక్క ఎంప్లాయీ లే ఆఫ్ల గురించి ఏం తెలుసుకోవాలి అంటే, లే ఆఫ్ అనేది ఎవరికైనా జరగచ్చు. సో మీరు 10 years సీనియరు, మిమ్మల్ని లే ఆఫ్ చేయరు, ఇంకా మీరు ఈ టెక్నాలజీలో మీరు ఫుల్ ఎక్స్పర్ట్, సో ఖచ్చితంగా ఈ టెక్నాలజీలో మిమ్మల్ని ఆ కంపెనీ నుంచి తీయరు అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఆ కంపెనీలో మీకు ఎంత బాగా వచ్చినా కానీ ఆ కంపెనీ డెసిషన్ అది. కంపెనీకి లాసెస్ వస్తే వాళ్ళు ఏం చేయలేరు. సో ఇలా మనకి చాలా రీజన్స్ ఉంటాయి కాబట్టి మనం ఎనీ టైం రెడీగా ఉండాలి. అండ్ ఫ్రెషర్కి కూడా జరగచ్చు. సో ఫ్రెషర్గా జాయిన్ అయిన వెంటనే ఇది కొత్త కంపెనీ కదా, మనల్ని ఏం తీయర్లే ఇప్పుడే అని అనుకోవద్దు. సో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఇంకా సీనియర్ ఎంప్లాయీస్ నేను చెప్పినట్టు 10 years 15 years ఉన్నా కానీ మీకు కూడా జరగచ్చు, మేనేజర్స్కి అయినా జరగచ్చు. ఇంకా మీరు ఇలాంటివన్నీ మనకి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ని మనం రెడీగా పెట్టుకోవాలి. ఒక 6 to 12 months శాలరీ అనేది మనకు ఉండాలి. నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది ఉండాలి, ఎప్పుడు రెడీగా ఉండాలి. సడన్గా జరిగిన తర్వాత ప్యానిక్ అవ్వకూడదు. ఎందుకంటే మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఫ్యామిలీ ప్రొటెక్షన్ మనకి ఉండాలి కాబట్టి మనం ఫస్ట్ అన్నిటికీ రెడీగా ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా రెజ్యూమ్ అనేది ఎప్పుడు ఆల్వేస్ అప్ టు డేట్ పెట్టుకోండి, ఓకే. అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ప్రెజెంట్ మీరు వర్క్ చేస్తున్నా, ఓకే, లేదా ఐటీలోకి రావాలనుకుంటున్నా ఫ్రెషర్స్కి అయినా ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఇంపార్టెంట్, ఓకే. సో దీంట్లో రియాలిటీ లే ఆఫ్ నాలెడ్జ్ ఉంటే కెరియర్ డెసిషన్స్ మనం చాలా బెటర్గా తీసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ వచ్చి అసలు ఎవరు ఎఫెక్ట్ అవుతారు లే ఆఫ్ వల్ల? సో మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది ఫ్రెషర్స్. సో ఇప్పుడు ఉన్న వాళ్ళనే తీసేస్తున్నారు, ఇంకా మళ్ళీ కొత్త వాళ్ళని హైరింగ్ అనేది ఇంకా చాలా తక్కువ ఉంటుంది. 100%లో ప్రీవియస్గా ఒక 100% ఎంప్లాయీస్ని తీసుకుంటుంటే ప్రజెంట్ 50% అయిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తగ్గిపోవచ్చు, అది చెప్పలేం. సో ఫ్రెషర్స్ అనేవాళ్ళు మెయిన్గా చాలా హెవీగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో రీసెంట్ ఇయర్స్లో మీరు పాస్అవుట్స్ని కానీ చూస్తే లక్షల్లో ఇంజనీర్స్ బయటకు వస్తుంటే ఈ జాబ్స్ అయితే వేలల్లోనే ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. అసలు అప్పట్లో అయితే కనీసం ఒక సగమైన జాబ్స్ వచ్చేవి, అంటే లక్షలో 50,000 మందికి. బట్ ప్రెసెంట్ అయితే ఒక 20,000 మందికి కూడా రావట్లేదు లక్షతో కంపేర్ చేస్తే. లక్షల్లో వస్తున్నారు. సో దాన్ని బట్టి మీరు డివైడ్ చేసుకోండి. సో ఇలా ఫ్రెషర్స్ అయితే చాలా హెవీగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇంకా ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎక్కువ శాలరీస్ ఉన్నా కానీ, సో ఇదంతా బిజినెస్ డెసిషన్స్. అంటే మీ శాలరీ ఎక్కువ ఉండడం వల్ల అది ప్రాబ్లం కాదు, మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువైపోయి అది ప్రాబ్లం కాదు. ప్రాబ్లం అనేది ఇక్కడ కంపెనీ, అంటే ఆ కంపెనీ ఆ రీస్ట్రక్చర్ చేయడం వల్ల మీరు అవన్నీ ముందుగానే మీరు తెలుసుకొని మీరు రెడీగా ఉండాలి, అప్ టు డేట్, అప్ స్కేల్ అవ్వాలి. ఇంకా మనకి ప్రజెంట్ ఏ టెక్నాలజీ డిమాండ్ ఉందో, ట్రెండింగ్ ఉందో అది నేర్చుకోవాలి. ఇలా మనం రెడీగా ఉండాలి. నెక్స్ట్ టీమ్ లీడ్స్ కానీ, మేనేజర్స్ కానీ, మీరు హెచ్ఆర్ ప్రొఫెషనల్ అయినా, ఫైనాన్స్ టీమ్స్లో ఉన్నా కానీ, సేల్స్ టీమ్స్లో ఉన్నా, ఇంకా నాన్ ఐటీ వర్క్స్ చేస్తున్నా, అంటే రెగ్యులర్ రిపీటేటివ్ వర్క్ అవి, అంటే డైలీ వస్తారు, ఎక్సెల్ ఓపెన్ చేస్తారు, ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతుంది అని నోట్ చేస్తారు, ఇంకా రిపోర్ట్ జనరేట్ చేస్తారు. ఇలా సింపుల్గా రిపీటేటివ్ వర్క్స్ ఉన్నా కానీ మీరందరూ అయితే లే ఆఫ్కి కొంచెం రెడీగా ఉండాలి. ఇంకా డెవలపర్స్, టెస్టర్స్, సపోర్ట్ ఇంజనీర్స్, బీపీఓ ఎంప్లాయీస్, అంటే బీపీఓ జాబ్స్ చేస్తారు కదా. సో
స్టార్టప్ ఎంప్లాయీస్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కరూ లే ఆఫ్ల గురించి ఎఫెక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇది ఒక రీస్ట్రక్చర్. అంటే ఏ సాఫ్ట్వేర్ రోల్ అయినా కానీ ప్రజెంట్ అయితే అఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అందుకే మనమైతే ప్రతి ఒక్కదానికి రెడీగా ఉంటే ఇప్పుడు ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీకి మనం వెంటనే వెళ్ళిపోవచ్చు. సో అందుకే ఇక్కడ పొజిషన్ అనేది బిజినెస్ కి అవసరం లేకపోతే ఎవరైనా ఇంపాక్ట్ అవ్వచ్చు. సో వీళ్ళందరూ ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతారు అని నేను చెప్పట్లేదు, ఎవరైనా ఇంపాక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో మనం ప్రతి ఒక్కరూ దీనికైతే రెడీగా ఉండాలి. అప్పుడే మనం మన జాబ్ ని మనం సేఫ్ గా చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి లే ఆఫ్ కి ఫైర్ కి డిఫరెన్స్ ఏంటి? సో లే ఆఫ్ అంటే ఏంటి? ఇది కంపెనీ డెసిషన్ వల్ల అవ్వచ్చు, కంపెనీ లాసెస్ వల్ల అవ్వచ్చు, కంపెనీ రెవెన్యూ, ఇంకా బిజినెస్ రీజన్, బడ్జెట్ ఇష్యూస్, ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోవడం, ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ రీజన్ అనేది ఖచ్చితంగా కాదు. సో ఇలాంటివి అయితే మనకి మేజర్ గా లే ఆఫ్ కి రీజన్స్ అవుతాయి. ఓకే, అంటే మేజర్ గా ఈ 4. కానీ ఇప్పుడు ఫైర్ అంటే ఏంటి అంటే కంపెనీ మిమ్మల్ని తీసేయడం, ఫైర్ చేసేయడం. అంటే అది మేబీ మీరు నిజంగా పూర్ పర్ఫార్మెన్స్ అయితే కంపెనీ మిమ్మల్ని తీసేస్తుంది, లేదా మీరు ఇచ్చిన బీజీవీ కానీ ఏదైనా వాటిలో రాంగ్ ఉన్నా కానీ, మిస్కండక్ట్ జరిగినా కానీ, ఇంకా కంపెనీ పాలసీని మీరు వైలేట్ చేసినా, అంటే దాన్ని అతిక్రమించి మీరు ఏదైనా చేసినా, లేదా డిసిప్లిన్ ఇష్యూస్ అంటే డిసిప్లైన్గా మీరు లేకుండా అంటే ఎలా పడితే అలాగా ఉండడం, ఇంకా దేనికైనా కానీ కొన్ని రూల్స్, కొన్ని లిమిట్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మీరు ఫాలో అవ్వకపోయినా కానీ ఇలాంటప్పుడు కంపెనీ అయితే మిమ్మల్ని ఫైర్ చేస్తుంది. 1-2 సార్లు వార్నింగ్ ఇస్తుంది, అయినా కానీ మీరు అలాగే ఉంటే ఫైర్ చేస్తుంది. సో ఇది లే ఆఫ్ కి ఫైర్ కి డిఫరెన్స్. సో సింపుల్ గా లే ఆఫ్ అనేది కంపెనీ ప్రాబ్లం అయితే ఫైర్ అనేది మీ యొక్క వర్క్ ఎంప్లాయీ ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి లే ఆఫ్ కి టర్మినేషన్ కి డిఫరెన్స్ ఏంటి? సో లే ఆఫ్ అంటే ఇందాక మనం చెప్పినట్టు కంపెనీ ప్రాబ్లం, బిజినెస్ డెసిషన్, వాళ్ళ లాసెస్, ఇంకా వన్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎండింగ్ అనుకోండి. అంటే వాళ్ళ కంపెనీలో ప్రాజెక్టులు అయిపోయాయి, ఇంక లేదు, ఆ ఎంప్లాయీస్ ని మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సో ఇలా మనకి చాలా ఉంటాయి లే ఆఫ్ అంటే. అదే టర్మినేషన్ అంటే ఏంటంటే అది ఒక్క చిన్న వర్డ్ కాదు, అది చాలా పెద్ద పదం టర్మినేషన్ అంటే. సో ఒక కంపెనీ మిమ్మల్ని టర్మినేట్ చేసింది అంటే చాలా చాలా సార్లు ట్రై చేసి మీరు నిజంగా అంత బ్యాడ్ అయితేనే వాళ్ళు టర్మినేట్ చేస్తారు, లేదా మిమ్మల్ని ఓన్గా రిజైన్ చేయమని చెప్తారు. బట్ టర్మినేషన్ అంటే ఏంటంటే ఇక్కడ లే ఆఫ్ అన్నా అవ్వచ్చు, అంటే వాళ్ళకి నిజంగా లేకుండా మీ వల్ల వాళ్ళకి ఏం యూజ్ లేకపోతే వాళ్ళు డైరెక్ట్గా తీసేయడం, లేదా ఫైరింగ్ అయినా అవ్వచ్చు, కాంటాక్ట్ ఎండ్ అయిపోవడం, లేదా రిటైర్మెంట్ అయినా అవ్వచ్చు, ఇంకా మ్యూచువల్ సపరేషన్ అంటే మీరు వాళ్ళు ఇద్దరు, అంటే ఇప్పుడు బీజీవీ ఏదైనా ఇష్యూస్ వచ్చాయి, సో మీరు వాళ్ళు డిస్కస్ చేసుకొని మీ అంతటా మిమ్మల్నే వెళ్ళిపోమండం, ఇద్దరు కోఆపరేటివ్గా చేసుకోవడం, ఇవన్నీ టర్మినేషన్ కిందకు వస్తాయి. మీరు ఏదైనా రాంగ్ చేసినా కానీ, అంటే మిస్బిహేవ్ చేసినా, ఏదైనా కానీ, అంటే కంపెనీ వైలేషన్స్ని కానీ ఏదైనా కానీ, ఇవన్నీ మీరు వెంటనే మిమ్మల్ని తీసేయడం, ఓకే, వాటిని టర్మినేషన్ అంటారు. సో మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి లే ఆఫ్ అనేది టర్మినేషనే, కానీ ఎవ్రీ టర్మినేషన్ అనేది లే ఆఫ్ కాదు. ఓకే, సో లే ఆఫ్ చేశారు అంటే టర్మినేషనే, అంటే మీకు అక్కడ టర్మినేషన్ అనేది ఉండదు, జస్ట్ తీసేయడం సడన్ గా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో టర్మినేషన్ అని అంటే ఇన్ని రీజన్స్ ఉంటాయి. అదే ఇప్పుడు లే ఆఫ్ అంటే టర్మినేషన్ అనొచ్చు లే ఆఫ్ని కానీ, ఎందుకంటే అది కానీ టర్మినేషన్లో ఉంది కాబట్టి మనకి. నెక్స్ట్ వచ్చి లే ఆఫ్ కి రిజిగ్నేషన్ కి డిఫరెన్స్ ఏంటి? సో లే ఆఫ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కంపెనీ డెసిషన్ అని, ఇంకా ఎంప్లాయీ కంటిన్యూ అవ్వాలని అనుకున్నా కానీ అక్కడ జాబ్ అనేది ఉండదు. అదే రిజిగ్నేషన్ అంటే ఎంప్లాయీ సెల్ఫ్ డెసిషన్. ఓకే, సో మీరు ఒక బెటర్ ఆపర్చునిటీ మీకు దొరికింది, ఈ కంపెనీ కంటే మంచి కంపెనీ, ఇంకా మీకు ఇంకా మంచి రోల్ ఇచ్చారు, ఇంకా ఎక్కువ శాలరీ ఇస్తున్నారు, సో ఇంకా మీకు ఫెసిలిటీస్ అన్ని బాగా నచ్చాయి, సో మీరు వేరే కంపెనీకి వెళ్తారు. సో ఇవన్నీ పర్సనల్ రీజన్స్. సో మీకు నచ్చి మీరే రిజైన్ చేసుకొని మీరు వెళ్ళడం. సో సింపుల్ గా చెప్పాలంటే లే ఆఫ్ అనేది కంపెనీ అనేది చూస్ చేసుకుంటే, రిజిగ్నేషన్ అనేది ఎంప్లాయ్ చూస్ చేసుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి లే ఆఫ్ కి పిఐపి, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అంటారు. దీనికి డిఫరెన్స్ ఏంటి? సో లే ఆఫ్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, అది కంపెనీ డెసిషన్స్ వల్ల తీసేస్తారు అని.
అదే పిఐపి అంటే ఇది చాలా మందికి తెలియదు, పిప్ అంటారు. సో మీరు కానీ సరిగ్గా వర్క్ చేయలేదు, మీరు ఇప్పుడు కంపెనీలో జాయిన్ అయ్యి ఒక 2-3 మంత్స్ అయినా కానీ మీకు ప్రాజెక్ట్స్ రాలేదు, సో మిమ్మల్ని పిప్లో వేస్తామని అంటారు. పిప్ అంటే మోస్ట్లీ ఇంకా మీరు ఇంకా వేరే కంపెనీ ఎత్తుక్కోవడమే. చాలా మంది సీనియర్స్ని అడిగితే అదే చెప్తారు మీకు. సో ఇది 100 మెంబర్స్ ఇంకా పిప్లో వేస్తే ఒక్క మెంబర్ని మళ్ళీ వాళ్ళు తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది, కానీ మిగతా 99 మంది ఖచ్చితంగా వేరే కంపెనీ ఎత్తుకోవాల్సిందే. సో ఇది పిప్ అంటే. సో అందుకే చాలా మంది పిప్ అన్నా కానీ భయపడుతూ ఉంటారు. ఇదేంటంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్. సో రియల్ డెఫినేషన్ ఏంటంటే మీకు ఒక గోల్స్ ఇస్తారు, సో అది మీకు ట్రైనింగ్ అని ఇస్తారు. సో ఆ టెక్నాలజీలో మీరు ప్రాజెక్ట్స్ 2-3 వచ్చినా మీరు చేయలేకపోయారు కాబట్టి దాని మీద వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి కొన్ని గోల్స్ ఇచ్చి ఇవి మీరు ఈ 1 monthలో మీరు కంప్లీట్ చేయాలి. సో మీరు ఎంత పర్ఫెక్ట్గా అయ్యి మీకు మళ్ళీ ఒక ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ ఇలా ఉంటాయి. సో అదిగా మీరు క్లియర్ చేయగలిగితే మిమ్మల్ని ఉంచుతారు, లేదా మీరు వెళ్ళిపోవాలి వెంటనే. సో ఇలా మనకి ఒకరిని అసైన్ చేసి వాళ్ళు రివ్యూ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ మోస్ట్లీ పిప్ అంటే ఇంకా వాళ్ళు నెగిటివ్గానే, చాలా మంది అయితే నెగిటివ్గానే ఇచ్చి తీసేస్తూ ఉంటారు. సో ఇది చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. చాలా ఫ్రెషర్స్కి కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కానీ ఈ మీనింగ్ అని తెలీదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే మీరు ఒకవేళ మీరు వర్క్ సరిగ్గా చేయలేకపోయినా, మీరు ప్రాజెక్ట్లోకి వాళ్ళు ఇచ్చిన టైం లైన్లో మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళలేకపోయినా, పిప్ అనగానే మీరైతే భయపడకుండా మీరు చెప్పండి ముందుగానే. సో నాకు ఇంకొంచెం టైం ఇవ్వండి, ఒక 1 or 2 weeks. సో నేను ముందుగానే ఇప్పుడే నేను ప్రాజెక్ట్లోకి ఖచ్చితంగా వెళ్తాను. అట్లా మీరు ముందుగానే కొంచెం టైం అడగండి. పిప్లే వేస్తా అంటే ఓకే అదేముందిలే, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, రివ్యూ చేస్తారు, ఉంచుకుంటారు అని అనుకోవద్దు. మోస్ట్లీ నేను చెప్పాను కదా, నేను చూసిన ఎక్స్పీరియన్స్తో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వాళ్ళు వేరే కంపెనీ ఎత్తుక్కుంటారు ఆ 1 month గ్యాప్లో. సో అందుకోసమే మీరు చాలా వరకు మీరు పిప్లో వేస్తాను అన్నా కానీ మీరు భయపడద్దు. సో ఇలా మీరు కొంచెం టైం అడగండి. సో అదే లే ఆఫ్ అనుకోండి, పర్ఫార్మెన్స్ కాకుండా బిజినెస్ రీజన్, రోల్ అనేది వాళ్ళకి ఇంకా అవసరం లేదు, ఇంకా ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది, మనకి ఇంకా ఈ టెక్నాలజీ ప్రాజెక్ట్స్ రావు, ఇంకా బడ్జెట్ అనేది తగ్గచ్చు, ఇలాంటి రీజన్స్ వల్ల లే ఆఫ్ అనేది చేస్తారు. సో మేజర్గా పిప్ అంటే లే ఆఫ్ కన్ఫామ్ అని కాదు, కానీ కొన్ని కంపెనీస్ మీరు కానీ ఇంప్రూవ్ అయితే మిమ్మల్ని కంటిన్యూ చేస్తాయి అని చెప్తారు. అంటే చెప్పాను కదా 100లో 1కి. సో ఇది చాలా రేర్ కాబట్టి మోస్ట్లీ అది కానీ మనం ఎండ్ అనే అనుకోవాలి. సో కొన్ని కేసెస్లో ఎంప్లాయ్మెంట్ ఎండ్ అవ్వచ్చు డిపెండింగ్ ఆన్ ది రిజల్ట్స్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో మోస్ట్లీ మీరు పిప్ అన్నా కానీ మీరైతే వేరే దానికి రెడీ అయిపోవాలి, లేదా మీరు పిప్లో వెళ్ళక ముందే మీరు కొంచెం టైం అడగండి వాళ్ళని. సో టైం ఇవ్వండి, ఇప్పుడే కదా వచ్చాము, సో డెఫినెట్గా ఒక 1-2 weeksలో అయితే నేను ప్రాజెక్ట్ తెచ్చుకుంటా, ఇలా మీరు మీ కాన్ఫిడెన్స్తో మీరు చెప్తే వాళ్ళు నమ్మాలి. సో ఆ విధంగా మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చి లే ఆఫ్కి ఫర్లో అంటే ఏంటి? ఈ పదం అయితే చాలా మంది అసలు వినుండరు. సో లే ఆఫ్ అంటే మనందరికీ తెలుసు, జాబ్ ఎండ్ అయిపోవడం, పేరోల్ నుండి రిమూవ్ చేయడం, లేదా న్యూ జాబ్ సర్చ్ మనం స్టార్ట్ చేయాలి, కంపెనీ డెసిషన్స్ వల్ల ఇవన్నీ జరుగుతాయి. బట్ ఫర్లో అంటే ఏంటి? ఫర్లో అంటే ఇదొక టెంపరీ లీవ్, అంటే బ్రేక్ తీసుకోవడం, పాస్ తీసుకోవడం. సో ఎంప్లాయీ కంపెనీలో కంటిన్యూ అవుతాడు, బిజినెస్ ఇంప్రూవ్ అయ్యాక తిరిగి పిలవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం, ఆ కంపెనీకి లాసెస్ వచ్చాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని ప్రజెంట్ అయితే తీసేస్తారు. అంటే చెప్తారు వాళ్ళు ఒక 6 months మీరు బ్రేక్ తీసుకోవాలి. సో ఆ 6 months తర్వాత మీకు మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వస్తాం. శాలరీ అయితే నార్మల్గానే ఇస్తారు, కానీ మీకు వర్క్ అయితే ఉండదు. ఆ 6 months మీరు వేరే ప్రాజెక్ట్ అయినా, అంటే వేరే కంపెనీ ట్రై చేసుకోవడం మీ ఇష్టం, అది ఏదైనా చేసుకోవచ్చు మీరు. సో ఆ 6 months అయితే మీకు ఏం ఉండదు. ఓకే, అది 6 months కాదు, అది 1 month అవ్వచ్చు, 2 months అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ కంపెనీ. సో ఆ కంపెనీ యొక్క సిచ్యువేషన్ని బట్టి ఒక టెంపరీ బ్రేక్ అనేది మీకు ఇస్తారు. ఓకే, ఆ బ్రేక్ అయ్యాక మిమ్మల్ని పిలవచ్చు, లేదా ముందుగానే మీకు చెప్తారు. సో పిలిచేదాన్ని ఫర్లో అంటారు. అంటే ముందుగానే వాళ్ళకి తెలుసు ఈ కంపెనీ కొంచెం రీస్ట్రక్చర్ అవుతుంది, ప్రజెంట్ కొంచెం వాళ్ళకి సిచ్యువేషన్స్ అంతా స్ట్రక్చర్లో లేవు కాబట్టి మీ అందరినీ కొంచెం ఒక 2 months 3 months మిమ్మల్ని టెంపరీ లీవ్ ఇచ్చేసి శాలరీ అయితే ఇస్తారు, తర్వాత మిమ్మల్ని రమ్మంటారు. ఓకే, సో సింపుల్గా ఏం చెప్పాలంటే లే ఆఫ్ అనేది పర్మనెంట్, అంటే పర్మనెంట్గా మిమ్మల్ని సపరేట్ చేసేయడం. అంటే
ఆ కంపెనీ నుంచి ప్రెసెంట్ తీసేయడం. మళ్ళీ మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చి ఆ కంపెనీకి మీరు ఆ రూల్స్ని బట్టి మీరు మళ్ళీ రీఎంట్రీ అవ్వచ్చు, అది తర్వాత సంగతి. బట్ ప్రెసెంట్ అయితే మిమ్మల్ని తీసేయడం. నెక్స్ట్ ఫర్లో అంటే టెంపరీ పాజ్, నేను చెప్పినట్లు. సో నెక్స్ట్ వచ్చి లే ఆఫ్కి డౌన్ సైజింగ్కి డిఫరెన్స్ ఏంటి? సో లే ఆఫ్ అంటే మనందరికీ తెలుసు. అదే డౌన్ సైజింగ్ అంటే కంపెనీ వర్క్ ఫోర్స్ అనేది ఇప్పుడు 1 lakh ఉన్నారనుకోండి, దాని సైజు వాళ్ళు 90,000కి వాళ్ళు తగ్గించాలి. అంటే ఒక 10,000 మందిని వాళ్ళు తీసేయాలి. సో ఇలా వాళ్ళ వర్క్ ఫోర్స్ని సైజ్ అనేది తగ్గించుకుంటారు. ఓకే, సైజ్ అనేది తగ్గించుకుంటారు. సో ఓవరాల్గా ఎంప్లాయీ కౌంట్ అనేది రెడ్యూస్ చేయడం, కాస్ట్ని రెడ్యూస్ చేయడం, ఇవే డౌన్ సైజింగ్ అంటే మీనింగ్. ఓకే, సో అదే లే ఆఫ్ అంటే డౌన్ సైజింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక 1 మెథడ్. ఓకే, అంతే కదా. ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారు, దాంట్లో 10,000 మందిని తీసేస్తేనే అది తగ్గుద్ది కౌంట్. ఆ 10,000 మంది ఏమనుకుంటారు? లే ఆఫ్ అయ్యామని అనుకుంటారు. సో డౌన్ సైజింగ్ చేయడానికి కానీ అదొక రీజన్. ఓకే, సో ఇలా ఎంప్లాయీస్ని రిమూవ్ చేయడం లే ఆఫ్ అంటే. సో చూసారు కదా, ఎగ్జాంపుల్ ఏంటి? సింపుల్గా ఒక కంపెనీలో 10,000 ఎంప్లాయీస్ కానీ ఉంటే బిజినెస్ స్లో అవడం వల్ల వాళ్ళ టార్గెట్ 8,000 ఎంప్లాయీస్ని వాళ్ళు ఉంచుకోవడం, రిమైనింగ్ వాళ్ళని తీసేయడం. సో ఓవరాల్గా ఈ స్ట్రాటజీని డౌన్ సైజింగ్ అంటారు. సో ఎంప్లాయీస్ని రిమూవ్ చేసేసారంటే వాళ్ళని లే ఆఫ్ అంటారు. ఓకే, సో ఇలా మనకైతే ఈ విధంగా అసలు లే ఆఫ్ల గురించి కానీ ఇవన్నీ మనం ప్రాక్టికల్గా మనం తెలుసుకోవాలి. సో క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మెయిన్గా మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ కీ టేక్అవేస్ ఏంటి అని అంటే, లే ఆఫ్ అనేది ఎంప్లాయీ ఫెయిల్యూర్ కాదు. బిజినెస్ డెసిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ చేస్తాయి. సో బిజినెస్ డెసిషన్ వల్ల మనం లే ఆఫ్ అయితే చేస్తూ ఉంటారు మనల్ని. ఇంకా లే ఆఫ్ కానీ, ఫైరింగ్ కానీ, టర్మినేషన్ కానీ, రిజిగ్నేషన్ కానీ అన్నీ సేమ్ కావు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటాయి. పిప్ అనేది కానీ ఒక డిఫరెంట్ ప్రాసెస్ అది. ఇంకా ఫర్లో అనేది కానీ టెంపరీనే. డౌన్ సైజింగ్ అయితే అది కంపెనీ యొక్క స్ట్రాటజీ. ఓకే, సో ఎంత తక్కువ మంది ఎక్కువ డబ్బులు వస్తాయంటే కంపెనీస్ అవే చేస్తాయి కదా. సో తక్కువ డబ్బులు ఇచ్చి ఎక్కువ రిటర్న్స్ ఎవరైనా అనుకుంటారు, ఏ బిజినెస్ అయినా కానీ. సో అలాగే మీరేం చేయాలంటే కంటిన్యూస్గా లెర్నింగ్ ఉండాలి, ఎమర్జెన్సీ సేవింగ్స్ ఉండాలి, ఎప్పుడు అప్డేట్లో ఉండాలి, అండ్ అప్ స్కిల్లో ఉండాలి, ఇంకా ట్రెండింగ్ టెక్నాలజీలో ఉండాలి, అప్డేట్ అయి ఉండాలి, మీ రెజ్యూమ్ని కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఇవన్నీ మీరు చేస్తే మీ కెరియర్కి బెటర్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇంకా ఫైనల్గా లే ఆఫ్ అనేది మీ టాలెంట్ని మెజర్ చేయదు, అది బిజినెస్ సిచ్యువేషన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ మార్కెట్కి రెడీగా ఉంటే న్యూ ఆపర్చునిటీస్ ఎప్పుడూ ఉంటాయి. సో లే ఆఫ్ అంటే భయపడద్దు, అర్థం చేసుకోండి, దాని నుంచి మనం రెడీగా ఉండాలి, అంతే. చూశారు కదా, ఈ విధంగా మనం లే ఆఫ్ అంటే ఏంటి, ఫైర్డ్కి, టర్మినేషన్కి, రెసిగ్నేషన్కి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి మనం డీటెయిల్డ్గా మనం తెలుసుకున్నాం. సో మీకు కూడా ఈ లే ఆఫ్ల గురించి లేదా నేను చెప్పిన టాపిక్లో ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా కామెంట్స్ ఉన్నా ఖచ్చితంగా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అది కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సిరీస్ మీ అందరి కోసం. అసలు చాలా మందికి లే ఆఫ్ అంటే ఏంటి, రెసిగ్నేషన్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు. టర్మినేషన్కి లే ఆఫ్కి కూడా డిఫరెన్స్ తెలియదు చాలా మందికి. సో మీ అందరి కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ సిరీస్ మొత్తం చాలా మందికి రీచ్ అవ్వాలి. సో ఇంకా ఈ వీడియోని ఎవరికి షేర్ చేయకపోతే ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. సో నెక్స్ట్ పార్ట్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కింద కామెంట్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ పార్ట్.